అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, పార్టీ అధినేతగా కూడా ఆయనే ఉన్నారు. క్యాస్ట్ ఈక్వేషన్స్ లోనే మంత్రి పదవులు మార్చాల్సి వచ్చిందని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. మీరేమో ఇట్లా చెప్తున్నారు. అసలు ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? ఇప్పుడు క్యాస్ట్ ఈక్వేషన్స్ పోని నన్ను తీసేశారు. 16 మంది ఉన్నారు, ఇంకా వాళ్ళు అన్ని కులాలు ఉన్నారు. వాళ్ళు ఒక్కరు కూడా ఎందుకు తీసుకోలేదండి? నీ కోసం త్యాగం చేసిన వాళ్ళు మంత్రి పదవులు. ఇప్పుడు కొంతమంది 15 మంది గెలిచాం, 2 ఓడిపోయారు. పాపం వాళ్ళ పరిస్థితి ఎమ్మెల్యేగా ఉండి వాళ్ళు ఓడిపోయి ఇంట్లో కూర్చున్న పరిస్థితి. వాళ్ళు ఎలక్షన్ నిన్ను నమ్ముకుని బై ఎలక్షన్ పోకపోతే వాళ్ళు కంటిన్యూగా ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు కదా. నమ్ముకున్న కనీసం తర్వాత అయినా నువ్వు అధికారం వచ్చినప్పుడైనా వాళ్ళని గుర్తించి వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వాలి కదా. నువ్వు ఇప్పుడు త్యాగాలు చేసిన వ్యక్తుల్ని మంత్రులుగా కొనసాగించాలని ఆయన చెప్పారంటున్నారు. ఇప్పుడు మీరు త్యాగాలు చేసిన వ్యక్తుల్ని మంత్రులుగానే కొనసాగించలేదు మీరు చెప్తున్నారు. నేను అనేది విశ్వసనీయతనికి అర్థమయ్యేది. ఇప్పుడు అందరినీ ఇప్పుడు 17 మందిని చేయలేకపోవచ్చు, కనీసం కొంతమందినన్నా, కనీసం 4, 5 కనీసం ఉంచాలి కదా. అది చేయలేకపోవటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఒకటే చెప్తా ఉన్నా, నాకు ఎన్ని బాధలు పడ్డానో దానివల్ల నేను ఆ రాజశేఖర రెడ్డి గారు కోసం నేను ఇన్ని రోజులు కూడా ఓర్చుకొని ఉన్నాను. ఇంకా ఆ ఓర్పు కూడా నాకు కళ్ళ నీళ్లు కూడా అయిపోయినాయి, ఇంకిపోయినాయి. నేను ఏడ్చుకొని పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఈ విషయాలన్నీ అప్పటి సీఎంగా ఉన్న జగన్ దృష్టికి తీసుకెళ్లారా మీరు? ఏ విషయం చెప్పినా నేను ఈ విషయాలు నా సొంత విషయం వదిలేసేయండి. నేను ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి వ్యతిరేక విధానాల మీద ఎప్పుడు కూడా నేను ఆయనకు చెప్తున్నాను, ఇది కరెక్ట్ కాదని చెప్తే నన్ను దూరంగా చూడటం మొదలుపెట్టడం. నేను అది నిజాలు చెప్పడం, ప్రజల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు చెబితే నేను తప్పుడు అయ్యాను. అది తప్పితే ఏం చేశానో చెప్పమనండి. నేను ఈరోజు చెప్తా ఉన్నా. ఇప్పుడు చాలా టైం ఉంది, చాలా మలమాలాడుతున్నాం. అయితే ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి మీరు మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు. ఎట్లా ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు? ఆయన కలిసిన తర్వాత, మాట్లాడిన తర్వాత ఏమైనా హామీ? నేను ఒక్కటే చెప్తున్నాను, పవర్ కోసం ఎప్పుడు పాకలాడలేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, అప్పుడు చెప్తున్నా. నేను పవన్ కళ్యాణ్ గారు పోయి నాకు ఈ పదవి కావాలని చెప్పి నేను కూడా ఎప్పుడు కూడా అడగను. అన్కండిషనల్గా వెళ్తాను. నేను గుర్తుపెట్టుకోండి. ఇది ప్రధానంగా బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్న విషయాలు. ఏదైతే తాను తీవ్ర ఇబ్బందులకు గురయ్యానో జనసేన పార్టీ వైసీపీకి సంబంధించి ఆ ఇబ్బందుల వల్లే తాను పార్టీని వీడాల్సి వచ్చిందని చెప్పి చెప్తున్నారు. ఆ తీవ్ర భావోద్వేగానికి లోనైన సందర్భంలో ఏ విషయాన్ని అప్పటి సీఎం పార్టీ అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ తనకు సరైన న్యాయం జరగలేదని, అప్పటి మంత్రివర్గంలో ఎవరైతే ఉన్నారో తమ పదవులను త్యాగాలు చేశారో వారికి సరైన ప్రాధాన్యత కూడా పార్టీలో లభించలేదని ఆయన చెప్తున్న పరిస్థితి. మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ ను కలిసిన అనంతరం ఆయన పూర్తి విషయాలు చెప్తా అంటున్నారు. అయితే జనసేన నుంచి మాత్రం ఎటువంటి హామీ పొందకుండానే బేషరతుగా పార్టీలో చేరతానని మాత్రం బాలినేని స్పష్టం చేస్తారు.